ఫ్రెండ్స్, మనం కాకరకాయ వేపుడు చేసుకుందాము. మొన్న మనం పచ్చి వాటితో చేసుకున్నాం. ఇప్పుడు ఇవ్వండి కాకరకాయలు ఉడకబెట్టి ఇలా పెట్టుకున్నాను. వీటిని మనం డీప్ ఫ్రై చేసి ఆయిల్ తీసుకొని తగినంత వేస్తున్నానండి. ముక్కలు ఇగో చూడండి, ఇలా లైట్గా డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్. ఆవాలు వేసాను, చిటపట్లాడిపోయినాయి. ఇగో పచ్చిపప్పు వేస్తున్నాను. మనం మినప్పప్పు కూడా వేసుకుందాం. నేను గింజలు కాకరకాయ ఉరికి నేను కొంచెం గింజలు ఎక్కువ వేసుకుంటానండి. ఇదిగో జీలకర్ర కూడా వేసేస్తున్నాను. పసుపు మెయిన్, పసుపు కూడా వేసేసాను. చూడండి గింజలు కాలిపోయినాయి బాగా. మంచి కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసేసాను చూడండి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కారం కూడా వేయించుకుందామండి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ ఉండాలి కాకరకాయ కూరకి, ఎందుకంటే మనం అన్నం కలిసేది అదే కదండి. ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలా వస్తే కనుక కసకసలాడకుండా బాగుంటుంది. మనం ఇప్పుడు కారం వేసేసుకున్నాం. కారం కూడా డీప్ ఫ్రై చేసుకుందాం అండి. చూడండి, నేను మొన్న పట్టినట్టే అన్నీ పప్పులు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, చిన్నులపై జీలకర్ర వేసి కారం పట్టానండి. దాంట్లో మనం కారం వేగిన తర్వాత ముక్కలు వేసేసుకొని కలబెట్టేసుకుందాం. చూడండి కారం బాగా ఏగుతుంది. కారం చూడండి బాగా ఏగేసింది చక్కగా. ఇలా కారం వేగితేనే బాగుంటుందండి. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. ఈ ముక్కలకు పట్టాలి, కొంచెం సేపు వేపుకుందాం. ముక్కలకు పడితే కనుక బాగుంటుంది. చూడండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఉడకబెట్టి పెట్టుకున్న కాకరకాయ ఫ్రై ఇలా వచ్చుద్ది. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.